హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను అనమాట. సో దానికైతే ఒక యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా అయితే అందరూ అయితే నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అనమాట. సో నేను ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను అనమాట. అది ఎలా కూడా క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు వీడియో మేకర్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఆ యాప్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ ఇవ్వండి అన్నమాట. సో దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేస్తాను చూడండి. నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత సో అక్కడ కింద రైట్ కలర్లో అయితే అక్కడ కింద మీకైతే టిక్ అని ఉంటుంది, దాని మీద ఇచ్చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అయితే. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ చూసుకుంటే మనం అయితే ఫ్రేమ్ అయితే యాడ్ కూడా చేయొచ్చు, అవి కూడా అన్నీ చెప్తాను అనమాట క్లారిటీగా. ఫస్ట్ కవర్ అని చూడండి, ఆ కవర్ మీద చేస్తే మీరు thumbnail లాంటిది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ట్రిమ్ అని ఉంటుంది కింద, ఆప్షన్ కూడా గుర్తుపెట్టుకోండి గైస్. దాన్ని ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరైతే ట్రిమ్ కింద చూసుకుంటే కింద మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది అనమాట ట్రిమ్ అని. ఆ ట్రిమ్ మీద అయితే మీరైతే క్లిక్ ఇవ్వండి గైస్. సో అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ట్రిమ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చుకోండి. కింద క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకైతే చూడండి, సో మూడు వస్తాయి చూడండి గైస్. ట్రిమ్, కట్, స్ప్లిట్. ట్రిమ్ అంటే మామూలుగా ఏం లేదా, లాస్ట్ పార్ట్స్ అంతా పోతాయి అన్నమాట. అక్కడ కట్ అని చూడండి, కట్ మీద క్లిక్ చేస్తే మిడిల్ పార్ట్స్ పోతాయి అన్నమాట. సో మనకి ఏది వద్దో ఆ పార్ట్ అయితే పోతుంది. స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే ఎక్కడ దాకా వద్దో అక్కడ దాకా అయితే తీసేయచ్చు అనమాట. అదనమాట ట్రిమ్. అండ్ ఇంకా ఇక్కడ కింద చూసుకుంటే టెక్స్ట్ అని ఉంది, టెక్స్ట్ మీద క్లిక్ చేసి మామూలు టెక్స్ట్ యాడ్ చేసుకోవడమే, అదేం లేదు స్క్రీన్ మీద టెక్స్ట్ యాడ్ చేయడమే. సో నేను యాడ్ చేసాను, విధంగా యాడ్ చేసి టిక్ రైట్ ఇచ్చేస్తే మీకు అయితే టెక్స్ట్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కింద ఫాంట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క ఫాంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. మీకు ఏ ఫాంట్స్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫాంట్స్ అన్నా కూడా, లేకపోతే మీరైతే ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసి కూడా ఫాంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫాంట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇంకా మీకు చూడండి ఎడిటింగ్స్ అయితే ఇంకా స్ట్రైకర్ అని ఉంది, స్ట్రైకర్ మీద యాడ్ చేసి ఎమోజెస్ కూడా పెట్టచ్చు అనమాట. సైడ్లో ఏమన్నా కొంచెం లుక్ అట్రాక్ట్ కోసం అయితే మీరు ఏదో ఒకటి పెట్టచ్చు అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. కింద పక్కన చూసుకుంటే మీకు అక్కడ అవి స్ట్రైకర్స్, ఫొటోస్ ఏమన్నా ఇంపోర్ట్ చేసి కూడా పెట్టచ్చు. స్క్రీన్లో జస్ట్ ఫొటోస్ పెట్టచ్చు ఊరికేట. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకా ఇవైతే ఎమోజెస్ అనమాట. ఫుల్ ఎమోజెస్ వదిలేయండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ చూసుకుంటే మీరు ఏమన్నా వీడియోని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంపోర్ట్ చేసి మధ్యలో లాస్ట్లో యాడ్ చేయొచ్చు అనమాట. మీరు ఈ విధంగా నేను యాడ్ చేశాను చూడండి, ఆ ప్లస్ మీద క్లిక్ చేశాను అనమాట. వీడియోని అయితే యాడ్ చేశాను. ఆ విధంగా మీరు కూడా వీడియోని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను యాడ్ చేసినట్టుగానే. అండ్ ఇక్కడ చూసుకుంటే వాయిస్ మీద క్లిక్ ఇచ్చేసి ఫస్ట్ అయితే అక్కడ అన్మ్యూట్ అని చూడండి, అన్మ్యూట్ మీద క్లిక్ ఇచ్చేస్తే వీడియో వాయిస్ అయితే తగ్గిపోతుంది అనమాట. సో తగ్గింది చూడండి ఈ విధంగా. ఆ తర్వాత మీరు వాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. కింద రికార్డ్ అని ఉంటుంది. సో రికార్డ్ మీద క్లిక్ ఇచ్చేస్తే మీకైతే వాయిస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. నేను ఇస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే మీరు కూడా వాయిస్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఆ తర్వాత ప్లే చేసుకొని వాయిస్ అయితే కరెక్ట్గా ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా కింద చూసుకుంటే మీకు మ్యూజిక్స్ కూడా ఉంటాయి అన్నమాట వాయిస్కి. అంటే వాయిస్తో పాటు మ్యూజిక్ కూడా రన్ అవుతుంది. అంటే ఇక్కడ లోకల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇస్తే మీకు ఉన్న మ్యూజిక్స్ మీరు ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఉంటాయన్నమాట. ఎఫెక్ట్స్ అనమాట ఇవి. అంటే మీరు ఏమైనా మూవీ సౌండ్, ట్రైల్ సౌండ్, అలాంటి సౌండ్స్ అయితే వస్తాయన్నమాట. సో వాటి గురించి అయితే క్లారిటీ చెప్పాను చూడండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కింద, సో మీకైతే కింద చూసుకుంటే టైమింగ్స్ అనమాట. వీడియోకి టైమింగ్స్ స్పీడ్ పెట్టుకోవచ్చు. కొన్ని చోట్ల స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద వీడియో చిన్నగా చేసి పెట్టాలంటే స్పీడ్ పెట్టుకోవాలన్నమాట మనం. అండ్ ఇక్కడ చూసుకుంటే వీడియో యొక్క సైజెస్ అనమాట. మనకి యూట్యూబ్ సైజులో కావాలా, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఉన్నాయి చూడండి రొటేట్ అనమాట. స్క్రీన్ని రొటేట్ కూడా చేయొచ్చు. ఇక్కడ పక్కన చూసుకుంటే రివర్స్ అని ఉంది.
సో రివర్స్ మీద క్లిక్ ఇచ్చేస్తే స్క్రీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ సెట్ నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇవన్నమాట ఆప్షన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ ఇచ్చేసి యూట్యూబ్ వీడియో క్లిక్ ఇస్తాను చూడండి. సో అక్కడ చూసుకుంటే వెనకాల వైట్కి వచ్చింది. సో ఈ విధంగా వీడియోని కూడా చిన్నగా చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియోని. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మన కలర్స్ కూడా ఉన్నాయి చూడండి, బ్యాక్గ్రౌండ్స్, ఇవి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే యూజ్ చేయాలన్నమాట. ఈ యాప్ని అయితే ఫుల్గా అయితే మీకు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో చూడండి ఇక్కడ ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ చూడండి ఎన్ని సెలెక్ట్ అవుతున్నాయో. ఈ విధంగా అన్ని కలర్స్ని అయితే యూజ్ చేయండి అనమాట. మీకు ఫుల్గా అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఈ విధంగా యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఎంతగా ఉన్నాయి చూడండి. సో మీరు కూడా అలా వీడియోని పెద్దగా పెట్టకపోతే చిన్నదిగా పెట్టుకోవచ్చు, స్క్రీన్ ఫీడ్ సైజులో పెట్టుకోవచ్చు, చిన్నదిగా పెట్టుకోవచ్చు గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ ఇచ్చేస్తే అక్కడ పైన డౌన్లోడ్ మీద క్లిక్ ఇస్తే సేవ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే చేయాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను గైస్. ఈ ఎడిటింగ్ అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్.